వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీనివాసుడికి సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలో కాని అటు భవిష్యత్తులో కాని మరెవరూ ఉండరు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని నోరారా అంటే అదొక ఆనందం. చెవులారా వింటే చెప్పలేనంత తన్మయత్వం. అసలు ఆ స్వామి కొలువై ఉన్న కొండే ఒక అద్భుతం. శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవడానికి తపించని భక్త హృదయం ఉంటుందా చెప్పండి. అలాంటిది ఆ బ్రహ్మాండ నాయకుని పవిత్ర క్షేత్రాన్ని రాజకీయాలకు వేదిక చేస్తూ ఉంటే, కుట్రలకు కేంద్రంగా మారుస్తూ ఉంటే, నిర్లక్ష్యపు నీడల్లో భక్తజన కోటిని హేళన చేస్తూ ఉంటే, వారి ప్రాణాలకు సైతం విలువ ఇవ్వకుంటే ఏం చెయ్యాలి? దేవుడా ఇక నీవే దిక్కు అనడం తప్ప ఏం చేయగలరు సామాన్య భక్తులు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఈ ప్రపంచంలో స్నేహితులను మోసం చేసిన వ్యక్తులు ఉన్నారు. బతుకునిచ్చిన వారిని బజారుకు లాగిన మనుషులు ఉన్నారు. నమ్మిన వాళ్ళని నట్టేట ముంచిన రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ దేవుడి మీద కూడా కుట్రలు చేసే వారిని మీరెప్పుడైనా చూసారా? ఆ దురదృష్టం తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకే కలిగింది. తన రాజకీయ లబ్ధి కోసం తన డైవర్షన్ పాలిటిక్స్లోకి ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామిని లాగేసిన ఘన చరిత్ర చంద్రబాబుది. కేవలం అదొక్కటే కాదు, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పవిత్రత, పేరు ప్రఖ్యాతలకు మంట పెడుతూనే ఉన్నారు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని విహార కేంద్రంగా మార్చే పన్నాగం పన్ని అది బెడిసి కొట్టడంతో కాకమ్మ కథలు చెబుతున్నారు. జగమేలే స్వామి ఆ వెంకటనాథుడు. ఆయన అనంత శక్తి స్వరూపుడు. ఆనంద నిలయంలో కొలువై ఉన్న ఆ అమృతమూర్తి రూపం ఆధ్యాత్మిక జగతికి దీపం. సర్వాలంకారాలతో సుశోభితుడై నిజరూపంలో విరాజమానమైన ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి ఆపాదమస్తకం ఎన్నో ప్రత్యేకతల నిలయం. శిరస్సున కిరీటం, యజ్ఞోపవీతం, నడుమున నందక ఖడ్గంతో పై కుడి ఎడమ రెండు చేతుల్లో శంఖుచక్రాలను ధరించి కింద కుడి చేతిని వరదముద్రలో ఉంచి తన పాదద్వయాన్ని శరణు వేడుమన్నట్టుగా చూపిస్తుంటాడు. కింది ఎడమ చేతిని నడుముపై ఉంచి కటిహస్తంతో మోకాళ్లను చూపుతుంటాడు ఈ ఏడుకొండలవాడు. తాను నిలిచి ఉన్న ఈ చోటే సాక్షాత్తు శ్రీవైకుంఠం. తన పాదాలను శరణు వేడితే చాలు ఎలాంటి వారికైనా సంసార సాగరాన్ని సులువుగా దాటిస్తానంటూ కటిహస్తంతో అభయమిస్తూ ఉంటాడు. కోరిన వరాలన్నీ ఇస్తానంటూ వరదహస్తంతో సొంపైన భంగిమలో నిలిచిన సుందరమూర్తి శ్రీనివాసుడు. ఆ వైకుంఠం నుంచి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తరలివచ్చి తిరుమలలో వెలిశారు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తమ కుట్రలకు కేంద్ర బిందువుగా చంద్రబాబు ప్రభుత్వం వాడుకోవడంపై భక్తజన కోటి భగ్గుమంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన సాగుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం వికటాట్టహాసం చేస్తూనే ఉంది. చివరికి ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం మీదే రాజకీయం చేసే హీన స్థితికి దిగజారిపోయిన చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోయారు. తిరుమల పవిత్రతని అపహాస్యం చేయడమే లక్ష్యమన్నట్టుగా ఈ 10 నెలలుగా అటు ప్రభుత్వం ఇటు టీటీడీ వ్యవహరిస్తున్న తీరు భక్తులను తీవ్ర ఆవేదనకి, ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇదిగో ఇలా చూడండి, చక్కని జలాశయం, అందులో ప్రశాంతంగా బోటింగ్. ఎక్కడిదో ఈ విహార ప్రదేశం అని చూస్తున్నారా? ఇది విహార ప్రదేశం కాదు, టూరిజం స్పాట్ కాదు. ఆ దేవదేవుడు కొలువైన పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలోని పాప వినాశం డ్యాం. మరి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ పనులేంటని చూస్తున్నారా? ఒక పక్క తిరుమలలో కమర్షియల్ కార్యకలాపాలు జరగడానికి వీల్లేదని తెగ కబుర్లు చెబుతూ కలియుగ పవిత్ర క్షేత్రాన్ని కమర్షియల్ క్షేత్రంగా మార్చే దుస్సాహసానికి పాలకులు ఒడిగడుతున్నారు. అందులో భాగంగానే సాక్షాత్తు ఆ శ్రీహరి పాద పద్మముల నుంచి ఉద్భవించిందని భక్తులు నమ్మే పాప వినాశం తీర్థంలో బోటింగ్ కి ప్లాన్ చేసింది కూటమి ప్రభుత్వం. అందుకోసం ట్రయల్ రన్ కూడా నిర్వహించింది. బోటింగ్ కోసం ట్రయల్ రన్ నిర్వహించింది ఎవరో తెలుసా? అటవీ శాఖ. మరి ఏపీ అటవీ శాఖ మాత్యులు ఎవరో తెలుసు కదా, పవన్ కళ్యాణ్. చంద్రబాబుకి అవసరమైనప్పుడు సనాతని అంటూ ఊగిపోయి నానా యాగి చేసి డైవర్షన్ పాలిటిక్స్ లో పావుగా మారిపోతూ తరించిపోయే పవన్ కళ్యాణ్. ఆయన మంత్రిగా ఉన్న అటవీ శాఖ ఆధ్వర్యంలో 5 బోట్లతో అత్యంత పవిత్రమైన పాప వినాశంలో బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు.
ఈ తిరుమలేశుని సన్నిధిని విహార కేంద్రంగా, కాసులు కురిపించే క్షేత్రంగా మార్చడానికి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న అటవీ శాఖ కంకణం కట్టుకున్నాయి. ఈ వ్యవహారం బయటకు రావడంతోనే భక్తజన కోటి భగ్గుమంది. దేశ విదేశాల్లోని భక్తులు తిరుమలని టూరిజం కోణంలో ఎందుకు చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సెక్యూరిటీ ఆడిట్ లో భాగంగా ప్రయోగాత్మకంగా బోటింగ్ టీం అక్కడ పర్యవేక్షించిందని అటవీ శాఖ తిరుపతి పాలనాధికారి డిఎఫ్ఓ వివేకానంద్ వివరణ ఇచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం రావడంతో తనిఖీలు చేసినట్టు చెప్పారు. అయితే బోట్లు వాడి మరీ తనిఖీలు చేసేంత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు తిరుమలలో పాప వినాశం డ్యాం పరిసరాల్లో ఏం జరుగుతున్నాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలను విహార కేంద్రంగా మార్చే ప్రయత్నాలను చూసి కలత చెందుతోన్న భక్తులకు ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ ప్రాంతం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అటవీ ప్రాంతం. మరి ఈ వివేకనాయన ఏ అటవీ శాఖ అధికారో ఆయన ఎలా, ఒకవేళ టీటీడీకి సంబంధించిన అటవీ శాఖ అధికారి అయితే ఆ స్థాయి అధికారి కాదు వివరణ ఇవ్వాల్సింది. దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ ఈఓ వివరణ ఇచ్చి ఉండాలి. అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో తిరుమల క్షేత్రంలో ఎన్ని దురాఘాతాలు జరుగుతున్నాయి అన్నది ఈ వివేక్ అనేటువంటి అధికారి ద్వారా విషయం బయటపడిపోయింది. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అందింది కనుక బోటింగును అందుకోసమనే వాడినారు అని అంటే అర్థమేంది? చాలా పెద్ద ఎత్తున ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడే జరుగుతాయి. ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగల. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల పవిత్రతని అపహాస్యం చేస్తూనే ఉన్నారు. ఏకంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినే అవమానించే పాపానికి చంద్రబాబు ఒడిగట్టడాన్ని భక్తులెవరూ మర్చిపోలేదు. కుట్రలకు, కుతంత్రాలకు, వంచనకి నిలువెత్తు నిదర్శనంగా దేశ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంటోన్న చంద్రబాబు ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం మీద పన్నాగాలు పన్నడం చూసి భక్తజన కోటి నిర్ఘాంతపోయారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఆటవిక పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సమయంలో వారి దృష్టి మళ్లించడానికి ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం మీదే రోత రాజకీయాలు చేసే మహాపచారానికి తెగబడ్డారు చంద్రబాబు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో నాడు నెయ్యిని టీటీడీ తిరస్కరించింది. లడ్డూ తయారీలో వాడలేదు. నిజానికి ఆ వెంకటేశ్వర స్వామి కైంకర్యాలకు ఉపయోగించే స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు లేనప్పుడు ఆ నెయ్యిని వెనక్కి పంపడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. నాణ్యతా ప్రమాణాలు పక్కాగా ఉన్నప్పుడే లడ్డూ తయారీలో నెయ్యి వాడతారు. కానీ నాణ్యత లేదని తిప్పి పంపిన నెయ్యిని పట్టుకుని అందులో జంతువుల కొవ్వు కలిసిందని నీచపు కూతలు కూశారు చంద్రబాబు. అసలు నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు. ఆ నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వాడనే లేదు. నిజానికి టీటీడీ ఈవో శ్యామలరావు తిప్పి పంపిన నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట చెప్పారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు జంతువుల కొవ్వు కలిసిందని కుట్ర మొదలు పెట్టారో ఆ తర్వాత టీటీడీ ఈవో కూడా అవే పాపపు మాటలు చెప్పాల్సి వచ్చింది. టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది.
ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. The report says it is adulterated with animal fats. Animal fats adulteration depending on these values, S values. So it is lard, which is a pig fat, then palm oil and beef tallow, then fish oil included, rapeseed, linseed and all these things. It's like a concoction of all this, and the results are abnormally bad, abnormally low. విన్నారుగా, మొదట టీటీడీ ఈవో ఏం చెప్పారో విన్నారుగా, ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడిన పాపపు మాటలు విన్నారుగా. ముఖ్యమంత్రి నీచ రాజకీయాన్ని సమర్థించక తప్పని స్థితిలో మళ్ళీ టీటీడీ ఈవో ఏం చెప్పారో అది కూడా విన్నారుగా. కానీ నాణ్యతా లోపం, వెజిటబుల్ ఫ్యాట్ అని మొదట ఈవో చెబితే తర్వాత జంతువుల కొవ్వు అని చంద్రబాబు చెప్పారు. అది ఏ ఫ్యాట్ అయినా ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనే వాడలేదు. నాణ్యతా లోపం ఉన్న నెయ్యిని తిప్పి పంపేశారు. ఇది నిజం. తిరుమల లడ్డు అత్యంత పవిత్రంగానే ఉంది, ఇది నిజం. కానీ ఈ నిజాలన్నీ దాచేసి దేవదేవుడినే తన కుట్రలోకి లాగేసిన చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల ఉసురు మూటగట్టుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి హీనాతిహీనమైన కుతంత్రాలైనా చేస్తానని మరోసారి నిరూపించుకున్నారు. టీటీడీ పవిత్రతని కించపరచడమే లక్ష్యంగా పాలకులు చేస్తూ వచ్చిన పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. టీటీడీకి రద్దీ అన్నది కొత్తేం కాదు. ఆ మాటకొస్తే అసలు ఆ దేవదేవుడి సన్నిధిలో రద్దీ లేనిది ఎప్పుడు? నిత్యం 1,00,000 మందికి తగ్గని భక్తజనంతో తిరుమల కలకలలాడుతూ ఉంటుంది. అంతమంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం టీటీడీకి చాలా అలవాటైన పని. అలాంటిది కేవలం 2,000 మంది భక్తులను కంట్రోల్ చేయలేక 6 భక్తుల ప్రాణాలను బలి తీసేసుకున్నారు. అక్కడితో అయిపోలేదు. భక్తుల ప్రాణాలకు ఏ మాత్రం తాము విలువ ఇవ్వట్లేదు అని తమ చిల్లర చేష్టలతో పదే పదే నిరూపిస్తూ తిరుమల పవిత్రతనే అపహాస్యం చేసే మహాపాపానికి ఒడిగట్టారు. చంద్రబాబు నుంచి బిఆర్ నాయుడు దాకా శ్రీవాణి ట్రస్ట్ మీద ఎంత విషం కక్కారో గుర్తుందిగా. చివరికి అవన్నీ పచ్చ కుట్రలే అని వాళ్లు వేసిన విజిలెన్స్ కమిటీ రిపోర్టే తేల్చి చెప్పింది. తమ దగాకోరుతనాన్ని తామే కమిటీ వేసుకొని మరీ బయట పెట్టుకున్నారన్నమాట. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల పవిత్రతకు భంగం కలిగే వరుస ఘటనలకు కారణం చంద్రబాబు వ్యవహార శైలితో పాటు టీటీడీని రాజకీయ నియామకాలతో నింపేయటమే. దీనివల్లే తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ జరగనట్లుగా ప్రాణ నష్టం జరిగింది. వీళ్ల అసమర్థతకు భక్తులు బలైపోయారు. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలిగించేలా చేసే శక్తి సామర్థ్యాలు టీటీడీ సొంతం. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే రోజు 2,00,000 మందికి పైగానే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అయినా సరే ఒక్క భక్తుడికి కూడా చిన్న అసౌకర్యం కలగకుండా చూసుకోవటం టీటీడీకి మాత్రమే సాధ్యం. అలాంటి టీటీడీ వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల జారీ సమయంలో కేవలం 2,000 మంది భక్తుల రద్దీని నిలువరించలేని దుస్థితికి దిగజారిపోయింది. దానికి కారణం టీటీడీ బోర్డులో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన రాజకీయ నియామకాలే. తన ఆటవిక పాలనలో ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చేసిన చంద్రబాబు చివరికి టీటీడీ బోర్డును కూడా నిర్వీర్యం చేసి పారేశారు. అత్యంత శక్తి సామర్థ్యాలు, సేవాభావం కలిగిన టీటీడీని అసమర్థుల పాలు చేసేశారు. అందుకే 6 భక్తులను చంపిన పాపం చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ది, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుదే అని ఇప్పటికీ భక్తజన కోటి చెబుతూనే ఉంది. సాధారణంగా ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే కార్యక్రమాల సందర్భాల్లో ముందస్తుగానే టీటీడీ యంత్రాంగం సమీక్షా సమావేశాలు నిర్వహించుండాలి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశంపై దృష్టి సారిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ బిఆర్ నాయుడు ఈ పని చేయలేదు. రివ్యూ మీటింగ్ పెట్టలేదు. పోనీ ఏర్పాట్లైనా చేశారా అంటే అది లేదు. చివరకు ఆయన తప్పిదం కారణంగా 6 చనిపోతే కనీసం పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేయలేదు. అనుకోని ఘటన జరిగిపోయింది, ఇప్పుడిక ఏం చేస్తామంటూ నాడు నిర్లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. రేపులే ఎల్లుండి పండగ ఉంది. సో మొన్న రోజు జరగటం చాలా బాధేస్తుంది. ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. దాన్ని మనం ఏం చేయలేం. దైవ నిర్ణయం. మనం ఖండించటం తప్ప, వాళ్ళకి ఏదైనా సాయం చేయటం తప్ప
మనం చేయాల్సిందేమీ లేదు. కేవలం తమ నిర్లక్ష్యం వల్ల, తమ అసమర్థత వల్ల, తమ చేతకాని తనం వల్ల 6 భక్తులు ప్రాణాలు కోల్పోతే చింతించటం తప్ప ఏం చేయలేమని నాడు నిస్సిగ్గుగా బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు విని భక్తులు మరింత ఆందోళన చెందారు. వీరి నాయకత్వంలో టీటీడీ నుంచి ఎలాంటి సేవలైనా భక్తులు ఆశించగలరా అన్న ప్రశ్న నాటి నుంచి నేటి దాకా సమాధానం కోసం తిరుగుతూనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే భక్తులు క్యూలైన్లలో తొక్కిసలాటలో చనిపోవటం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఇంత ఘోరం జరిగిన తర్వాత చంద్రబాబు ఏం చేశారు? బిఆర్ నాయుడు మీద చర్యలు లేవు. ఎస్పీ సుబ్బారాయుడిని జస్ట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత కేవలం 10 రోజులకే అదే ఎస్పీ సుబ్బారాయుడిని ఎర్రచందనం యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. లక్షల మంది భక్తులు హాజరయ్యే చోట 25 మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు ఎస్పీ సుబ్బారాయుడు. 6 భక్తులు మరణించడం వెనుక టీటీడీ నిర్లక్ష్యంతో పాటు పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది. అటు భక్తులు ఇటు ప్రజల నుంచి నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో ఎస్పీ సుబ్బారాయుడును తిరుపతి నుంచి ట్రాన్స్ఫర్ చేసినట్లే చేసి కేవలం 10 రోజుల్లో మళ్లీ బదిలీ చేసి తిరుపతికి రప్పించేసింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రాణాలు కోల్పోయిన భక్తులను మరింత అవమానించటం కాదా ఇది? తిరుమల పవిత్రతను కాపాడే క్రమంలో ఇంత చిత్తశుద్ధిని కూడా చూపించిన చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భక్తుల మనోభావాలతో ఆడుకుంటూనే ఉన్నారు. నమ్మించడం, వంచడం రాజకీయాలైనా పాలన అయినా చంద్రబాబుకు అలవాటే. ఆ మాటకొస్తే అసలు ఆయనకు తెలిసింది అది ఒక్కటే. కానీ చివరకు దేవదేవుడి పవిత్ర సన్నిధిలో కూడా అపచారాల మీద అపచారాలు చేస్తూ ఉన్నారు. కుట్రలకు, కుతంత్రాలకు, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు తిరుమలని వేదిక చేయడానికి తహతహలాడుతున్నారు. లడ్డూ ప్రసాదం నుంచి పాప వినాశనం దాకా అన్నీ భక్తులు ఉలిక్కిపడే నిర్ణయాలే, దిక్కుమాలిన పన్నాగాలే. ఆ వెంకటేశ్వర స్వామి కైంకర్యాలలో భక్తుల సేవలో తరించే మహాపవిత్ర కార్యాన్ని నిర్వహించవలసిన టీటీడీ ఇప్పుడు రాజకీయాల్లో, కుట్రల్లో, నిర్లక్ష్యంలో మునిగి తేలుతుంది. నయవంచన చేయటమే పనిగా పెట్టుకున్న వారిలోనూ ఏదో ఒక మూల పాపభీతి అన్నది ఉంటుంది. దేవుడంటే భక్తో భయమో ఉంటాయి. కానీ విచిత్రంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిఆర్ నాయుడులో మాత్రం పాపభీతి కానీ, దేవుడి మీద భక్తి కానీ, భయం కానీ కనిపించవు. తిరుమల కేంద్రంగా వాళ్ళు చేస్తూ వచ్చిన కుట్రలు, చేస్తున్న రాజకీయాలే అందుకు నిదర్శనం. సనాతని అంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలకు కూత పెడుతూనే ఉన్నారు. జగన్ సీఎంగా ఉన్న వేళ శ్రీవాణి ట్రస్ట్ మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తున్నారని, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిజానికి 2018లో చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. దేశమంతా వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్వహించటం ఈ ట్రస్ట్ లక్ష్యం. అందుకోసం 10,000 రూపాయలకు విఐపి దర్శనాన్ని కల్పిస్తారు. ఆ డబ్బు శ్రీవాణి ట్రస్ట్ కు వెళుతుంది. జగన్ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ ని అద్భుతంగా నిర్వహించారు. 5 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయలకు పైగానే ట్రస్ట్ కి చేరాయి. ఈ దైవ కార్యంపై నానా తప్పుడు ఆరోపణలు చేశారు చంద్రబాబు, పవన్. ఇక బిఆర్ నాయుడు అయితే ఆయన్ను టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ జీవో కూడా విడుదల కాకముందే తాను చైర్మన్ గా బాధ్యతలు తీసుకోగానే శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామన్నారు. తమ తప్పుడు ఆరోపణలు నిజంగా భక్తులకు చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు విజిలెన్స్ తో ఎంక్వైరీ చేయించారు. వాళ్ల పాలనలో వాళ్లు వేసిన ఎంక్వైరీ కమిషన్ ట్రస్ట్ కార్యకలాపాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చింది. దెబ్బకి దొంగలంతా సైలెంట్ అయిపోయారు. శ్రీవాణి ట్రస్ట్ ని అలాగే కొనసాగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా తిరుమల పవిత్రతను అపహాస్యం చేసే కుట్రలు, పన్నాగాలు, నిర్ణయాలు వరుసగా తీసుకుంటూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. భక్తజన కోటి మనోభావాలను దెబ్బతీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అలిపిరిలోని టీటీడీ భవనం ఎత్త ముంతాజ్ హోటల్ కి స్థలం కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం. భక్తులు, సాధువులు, మఠ పీఠాధిపతులు ఎన్ని రకాలుగా విజ్ఞప్తి చేసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది కూటమి సర్కార్. ఇక వారాహి డిక్లరేషన్, సనాతన ధర్మరక్షణే లక్ష్యం, సనాతన ధర్మరక్షణ బోర్డు తెస్తా అంటూ వీరంగం చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ కూడా అనేక సార్లు సాధు సంతులు ఆందోళన చేశారు. అయినా ఆ ఆందోళన అణచివేయటానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. చివరకు ప్రాణత్యాగం చేసేనా ముంతాజ్ హోటల్ నిర్మాణం అడ్డుకుంటామని వందలాది మంది సాధువులు తేల్చి చెప్పడంతో మరో గత్యంతరం లేక ముంతాజ్ హోటల్ కి స్థలం కేటాయింపులను రద్దు చేసింది. ఈ ఏడుపేదో మొదటే ఏడిస్తే పోయేదిగా అన్న వ్యాఖ్యలు ఆ సమయంలో దేశమంతా వినిపించాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు. అత్యంత పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని తమ రాజకీయాలకు, కుట్రలకు, స్వార్థానికి చంద్రబాబు ప్రభుత్వం వాడుకుంటున్న తీరు చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, హిందూ సమాజం చీకొడుతుంది, చీత్కరించుకుంటోంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.